ఒక మహోపకారము, ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకార్యము జరగటానికి, నీకు ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదము నీ జీవితంలో నెరవేర్చబడటానికి ఒక నిర్ణయ కాలం అనేది ఉన్నది. ఆ నిర్ణయ కాలము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి. అబ్రహాము దేవుని యొక్క నామములో వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత అది కొంత ఆలస్యమైన అది నెరవేర్చబడింది. యోసేపు దేవుని వాగ్దానముల మీద నమ్మకం ఉంచి ఆయన వినయ భయభక్తులు కలిగి జైల్లో ఉన్న, అమ్మబడిన, అబద్ధ సాక్ష్యం చేత అందరూ తన గురించి చెడ్డగా మాట్లాడుతున్నా ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవాతి దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చబడే ఆ సమయం వచ్చేంత వరకు తన జీవితంలో భక్తిని కాపాడుకుంటూ వెళ్ళినటువంటి భక్తికి కలిగిన ప్రతిఫలం ఎంత అద్భుతమైంది దైవజనమా. ఈ రోజు నువ్వు భక్తి కలిగి ఉంటే ఏమొస్తుందని కొందరు అనవచ్చు. నువ్వు దేవుని నీతిని బాప్టిజం తీసుకుంటే ఏమొస్తుంది నీకు అనవచ్చు. నేను అంటున్నాను, నీ భక్తి నీకు గొప్ప లాభముగా ఉండబోతున్నది. ఒక దినము రాబోతుంది, అది నీ కన్నీటి బాష్పములు తుడిచివేసే దినముగా ఉండబోతుంది. ఒక దినము రాబోతుంది, అది దైవ ప్రత్యక్షతలు నీ ముందు కనబర్చిపోయే దినముగా ఉండబోతుంది. ఒక దినము రాబోతుంది, నీ ప్రార్థన, నీ ఉపవాసములకు అది జవాబు పొందే రోజుగా ఉండబోతుంది. వాగ్దానం, మాట ఇచ్చిన వాడు నెరవేర్చేవాడు.